డేటా టైప్స్ ఇన్ పిఎల్సి. ఇక్కడ బూల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, 0 ఆర్ 1 అంతే. ఈ రెండే బూల్ అంటే రెండే, 0 ఆర్ 1. నెక్స్ట్ బైట్ 8 బిట్ అన్సైన్డ్ ఇంటీజర్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి బైట్లో. అవిటి రేంజ్ అవిటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది, అది వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి. వర్డ్ కూడా సేమ్ అంతే, కాకపోతే బైట్ కంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది వర్డ్కి. ఇది కూడా సేమ్ పాజిటివ్. డి వర్డ్ అంటే డబుల్ వర్డ్, ఇది కూడా సేమ్ పాజిటివ్ ఇంటీజర్సే ఓన్లీ. ఈ మూడు సేమ్ కానీ డిఫరెంట్ రేంజెస్. నెక్స్ట్ ఎస్సింట్ అంటే షార్ట్ ఇంటీజర్, షార్ట్ సైన్డ్ ఇంటీజర్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇది కూడా సేమ్. ఇది కూడా ఈ మూడు పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు ఇందులో. షార్ట్ ఇంటీజర్, డబుల్ ఇంటీజర్. వీటి రేంజ్ అవన్నీ ఫుల్ వీడియోలో చూసేయండి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను ఇందులో అంతే. రియల్ అంటే రియల్ అండ్ ఎల్ రియల్ అంటే నార్మల్ 32 బిట్, ఎల్ రియల్ అంటే డబుల్ అన్నట్టు 64. ఇవి రియల్ అని అంటే ఎట్లా అంటే ఇవి కూడా ఇంటీజర్స్ టైపే, కానీ మనం సర్టెన్ పాయింట్స్ 12.1, 12.2 అట్లా తీసుకున్నప్పుడు పాయింట్స్లో వస్తుంది కాబట్టి అప్పుడు ఎల్ రియల్ అనేది యూజ్ చేస్తాం. వీటిలో పాయింట్స్ రావు, ఓన్లీ డైరెక్ట్ ఇంటీజర్ 1, 2, 3, 4 అట్లా డైరెక్ట్ వస్తాయి, కానీ ఇందులో పాయింట్స్ కూడా వస్తాయి, అందుకే దీన్ని రియల్ అంటాం. ఎల్ రియల్. నెక్స్ట్ S5 టైం, ఇది టైమర్ ఫార్మాట్. మిల్లీ సెకండ్స్ టు సెకండ్స్ S5 టైమర్ అంటే ఇందులో మినిమం ఒక 10 మిల్లీ సెకండ్స్ నుండి స్టార్ట్ అవుతుంది, అప్ టు 9990 సెకండ్స్ వరకు ఉంటుంది. మిల్లీ సెకండ్స్ టు సెకండ్స్. ఐసీఈ టైమర్ ఫార్మాట్ అంటే ఓన్లీ మిల్లీ సెకండ్స్. డేట్ ఫార్మాట్ అంటే డేట్ వస్తుంది. టైమ్ ఆఫ్ డే అని అంటే టైమ్ డే వస్తుంది. ఎట్లా అంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అన్నీ వస్తాయి. డేట్ అండ్ టైం అంటే కంబైన్డ్, ఇవి రెండు కంబైన్ చేస్తే లాస్ట్ వస్తుంది.